రెండో బహుమానము బిడ్డలు. గర్భఫలము యెహోవా అనుగ్రహింపజేసేటువంటి బహుమానం అని తెలియజేశారు. కాబట్టి బిడ్డలు కూడా ఇచ్చేది ఎవరయ్యా అంటే దేవుడే. దేవుడిచ్చేటువంటి బిడ్డల్ని మనం ఎలా పెంచాలి, మనం ఆలోచన చేసంటే పిల్లలు తప్పు చేసిన ఎలా వారిని శిక్షించాలి అని తెలియజేశాడు. ఏం చేస్తే అండి, పిల్లలు తప్పు చేశారనుకో ఏం చేయాలని శిక్షించాలి. శిక్షించకపోతే రేపొద్దున వాళ్ళే తిరిగి నీకు మేకయ్యేటువంటి పరిస్థితి ఉంది. మనం అల్లారుముద్దుగా గారాభంగా పెంచుకున్నాం అనుకోండి, రేపొద్దున తిరుగుబాటు చేస్తారు మన మీద. కాబట్టి దేవుడు రెండో బహుమానాలు మనకి ఎవరిస్తాడంటే గర్భఫలాలను అనుగ్రహింపజేస్తాడు. గర్భఫలం ఆయన ఇచ్చేటువంటి బహుమానం అని తెలియజేశాడు. ఈ పిల్లలు మన మాట వినకపోతే వారి శిక్షాదండంలోనికి నడిపించాలని చెప్పుకొచ్చాడు. ఖచ్చితంగా వారు ఏం చేయాలంటే శిక్షించాలి. శిక్షించకపోతే రేపొద్దున అదే అలవాటు అయిపోద్ది. శిక్షించేటువంటి బాధ్యత ఎవరిదండి? శిక్షించేటువంటి బాధ్యత ఎవరిదే? తల్లిదండ్రులే. నేడు సమాజం చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, తల్లిదండ్రులు వాడి మాట వినకపోతే తల్లిదండ్రులు కొడుతుంటే ఈ నాయనమ్మలు అమ్మమ్మలు వీళ్ళకి ఎంత బాగుంది వచ్చింది రాసు. వచ్చింది వాళ్ళు గారాబం అయిపోద్ది. వాళ్ళ అమ్మ నాన్న కొట్టంగా నీ దగ్గరికి వస్తాడు. ఈ మధ్యలో దోల్తనం మానుకుంటారా అంటే మానుకోరు. పెరిగి పెద్ద తర్వాత మనం నెత్తినోరు కొట్టుకోవాలి. వీళ్ళ వల్ల మనకు సమస్య వస్తుంది. కాబట్టి గర్భఫలం దేవుడిచ్చేటువంటి బహుమానం. కాబట్టి ఆ బహుమానాన్ని ఎలా పెంచాలంటే క్రమశిక్షణలో పెంచాలి. వాళ్ళకి బెత్తం ఓడిపోతే తండ్రికి విరోధిగా మారిపోతాడు. నేడు యవ్వన కాలం బిడ్డలు ఎలా తయారయ్యంటే వారిని ఎలాగైనా దేవుళ్ళు నడిపించుకోవాలి, మంచి బుద్ధులు కలిగి జీవించాలి, మంచిగా జీవించాలని తల్లిదండ్రులు ప్రయాసపడుతుంటే వీళ్ళు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత, ఒక కాలేజీకి వచ్చిన తర్వాత, ఒక 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఇక మేమే స్వతంత్రం అనుకున్నారు. తల్లిదండ్రులు ఇచ్చే స్వేచ్ఛా జీవితాన్ని కోల్పోతున్నారు. అది కోల్పోతే నీకేమైనా ఘనత అండి? దేవుడిచ్చేటువంటి బహుమానాలు మీరు. కాబట్టి మిమ్మల్ని శిక్షించేటువంటి అర్హత హక్కు ఎవరికి ఉంది? తల్లిదండ్రులకు ఉంది. వాళ్ళు శిక్షించడం వల్ల మీకు మేలే తప్ప కీడేం కాదు. కాబట్టి యవ్వన కాలం పెద్దలు స్త్రీలే సరే పురుషులే సరే తల్లిదండ్రుల మాటకు లోబడి జీవించాలి. తల్లిదండ్రులు చెప్పిన మాట అంగీకరించి జీవించాలి. అలా జీవించిన వ్యక్తి ఎవరంటే ఇసాకు. పెళ్లి చేసుకునే వయసు వచ్చినప్పుడు కూడా తల్లిదండ్రులు చూసేటువంటి సంబంధాలు చూసిన తప్ప తల్లిదండ్రులకు లోబడి జీవించాల. తను చనిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు. 13-14 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి అదిగో హోరేబు పర్వతం మీద తీసుకెళ్లి ఇసాకును బలిస్తానికి పడుకున్నప్పుడు కూడా మారు మాట్లాడకుండా చనిపోవడానికి సిద్ధపడ్డాడు. మీరు సమాజం ఎట్లుందండి? వింటారా పిల్లలు? ఒక వయసుకు వచ్చిన పిల్లలు వింటున్నారండి ఇంట్లో. కానీ ఇసాకు గొప్ప, మనం గొప్ప. ఇసాకులాగా మన జీవితాన్ని కొనసాగింపు చేసుకోవాలి. కాబట్టి దేవుడిచ్చే బహుమానాలను బట్టి మనం రెండో గిఫ్ట్ ఎవరై అంటే బిడ్డలు. వీళ్ళు మనం అలుసుగా చూడకూడదు, ఇలా అలుసుగా చూసి గారాబంగా పెంచకూడదు. వాళ్ళు గారాబం పెంచి లోకాసరంగా జీవించడితే దానికి నీవు నేను లెక్క చెప్పాలి. కాబట్టి బిడ్డల కంటే వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించండి. మా అమ్మమ్మలు కొంచెం నోరు అదుపులో పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడండి. మీకు బిడ్డలే, వాళ్ళకే బిడ్డలే. కాబట్టి బిడ్డలకి క్రమశిక్షణలో పెట్టేది ఎవరంటే తల్లిదండ్రులకి. కొడితే వాళ్ళకి మంచిది తప్ప కావాలని కొట్టరుగా. ఎవరైనా కావాలని కొడతారా? కావాలని కొట్టలేదంటే మూర్ఖులే వాళ్ళు తప్పు చేసినప్పుడు శిక్షించడానికి, వాళ్ళు భయం చెప్పడానికి కొట్టినప్పుడు మీరు ఆటంకం వెళ్ళకూడదు, వాళ్ళు భయపెట్టించాలి. అదే భయం కోల్పోయారు అనుకో వాళ్ళు ఇంకెవరు భయం ఉండిద్దిగా. అడ్డపడ్డారనుకో మీ బిడ్డల జీవితాలు మీరే నాశనం చేసిన వాళ్ళకి అవుతారు. కాబట్టి రెండో గిఫ్ట్ ఎవరయ్యా అంటే గర్భఫలం మీద దేవుడిచ్చేటువంటి బహుమానం రెండో గిఫ్ట్లు. కాబట్టి ఈ గిఫ్ట్లు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మూడో గిఫ్ట్కి వచ్చి ముగించుకున్నాం. ఇది ఎవరి జీవితంలో అయితే ఉండిద్దో నిజంగా వారి కుటుంబాలు అంతగా వర్తిల్తూ ఉంటాయి. మూడో గిఫ్ట్ మనం ఏం చూడబోతున్నామంటే మూడో బహుమానం ఏంటంటే సంతోషంగా జీవించటము. ఏంటిదండి? సంతోషంగా జీవించటము. నిజంగా కుటుంబంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉంటే ఆ కుటుంబం ఎలా ఉండితే ఒకసారి మనం ఆలోచన చేయబోతున్నాం. చదువుకొని తదుపరి వాక్యం చెప్పుకుని ముగించుకుందాం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం కాడ నుంచి 13వ వచనం వరకు చదువుకుందాం. మూడో పాయింట్ ఏం చెప్పుకున్నామా? మూడో బహుమానం ఏంది? సంతోషంగా జీవించటము. మూడో పాయింట్ ఏందమ్మా? సంతోషంగా జీవించటము. అది దేవుడిచ్చేటువంటి బహుమానము. చదవబోతున్నాం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము
12వ వచనము 13వ వచనం చదువుకుందాం. కావున సంతోషంగా నుంట కంటేను తమ బ్రతుకుని సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనది ఏది నరులకు లేదనియు నేను తెలుసుకుంటుని, మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జిత వల్ల సుఖము అనుభవించుట దేవుడిచ్చేటువంటి బహుమానమే అని తెలుసుకోండి అని తెలియజేశాడండి. ఏంటి ఇక్కడ దేవుడిచ్చేటువంటి బహుమానము? అర్థమైందా? దేవుడిచ్చేటువంటి బహుమానం ఏంటి ఇక్కడ? కావున సంతోషం ఉంటే కంటేను బ్రతుకు సుఖముగా వెళ్ళపుష్ట కంటేను శ్రేష్టం అనేది నరులకు దేవుడు ఇచ్చాడే లేదా? చదవాలమ్మా మీరు. శ్రేష్టమైన నరులకు లేదని నేను తెలుసుకుంటుని, మరియు ప్రతివాడు అన్నపానం పుచ్చుకొంచు తన కష్టార్జితముని సుఖమును అనుభవించటమే దేవుడిచ్చేటువంటి బహుమానము. కాబట్టి దేవుడిచ్చేటువంటి బహుమానం ఏంటని మనం ఆలోచిస్తే, మనం కష్టపడే కష్టార్జితాన్ని చక్కగా ఆహారం భుజించడానికి ఇలాగూ శ్రేష్టంగా సంతోషంగా ఉంటా దేవుడిచ్చేటువంటి బహుమానం అని తెలియజేసాడండి. కుటుంబం అంతా కలిసి భోజనం చేస్తామండి. కుటుంబం అంతా కలిసి సంతోషంగా మనం కష్టపడేటువంటి కష్టార్జితంలోంచి మనకి ఏదైతే ఇష్టకరమైనటువంటి ఆహారం ఉందో అది చేసుకొని చక్కగా సంతోషంగా కుటుంబం అంతా చూడండి. కావున సంతోషం ఉంట కంటేను తాను బ్రతుకు సుఖంగా వెళ్ళబుష్ట కంటేను శ్రేష్టమైనది ఏది నరులకు లేదని నేను తెలుసుకుంటుని. ప్రసంగి అనగా జ్ఞానిని సొలొమోను తన అనుభవంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి సుఖం ఏది లేదయ్యా, ఏంటయ్యా దేవుడు ఇచ్చేటువంటి బహుమానం అంటే, దేవుడు చూడండి 13వ వచనము, మరియు ప్రతి ఒక్కళ్ళు అన్నపానములు పుచ్చుకుంట కంటేను, చూడండి 13వ వచనము, మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొంచు తన కష్టార్జితం వలన సుఖము అనుభవించుటే దేవుడిచ్చేటువంటి బహుమానము. కాబట్టి కుటుంబం అంతా సంతోషంగా ఉండాలి అంటే దేవుడు మనకి బహుమానం కలిగినప్ప చేశాడు. కాబట్టి మన కుటుంబం ఎలా ఉండాలని మనం ఒకసారి ఆలోచించి ముగించుకుందాం. కీర్తన గ్రంథము 128వ అధ్యాయము 1వ వచనం కాడ నుంచి 6వ వచనం చదువుకొని ముగించుకుందాం. ఈ కుటుంబము సంతోషంగా ఉండాలన్నా, మీ కుటుంబం సంతోషంగా ఉండాలన్నా అది దేవుడిచ్చేటువంటి బహుమానం అన్నాడు. మన కష్టార్జితం వల్ల కుటుంబం సంతోషంగా పోషింపబడాలన్నా ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాడయ్యా అంటే, కీర్తన గ్రంథము 128వ అధ్యాయము 1వ వచనం కాడ నుంచి మనం చదువుకున్నట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును అని తెలియజేసేయండి. కాబట్టి ఇక్కడ మనం ఆలోచిస్తే మనం పడేటువంటి కష్టము అది ఫలించాలి, చక్కగా కుటుంబం అంతా సంతోషంగా ఉండాలని, అలాంటిది దేవుడు ఇచ్చేది బహుమానం అని తెలియజేశారు. కాబట్టి మన జీవితం ఎలా ఉండాలి అంటే, దేవుడు అంటే భయము భక్తి కలిగి జీవించినట్లయితే, ఎలా జీవించాలంటే కుటుంబం అంతా దేవుడు అంటే భయము భక్తి కలిగి జీవించినట్లయితే, ఆయన మనకి ఏదైతే ఆజ్ఞలు అనుగ్రహింప చేశాడో ఆయన త్రోవల యందు మనం నడుచుకున్నట్లయితే మనం సంతోషంగా ఉంటాము, మనం దీవించబడిన వారిగా ఉంటాము. అంతేకాకుండా మనం పడేటువంటి కష్టార్జితాన్ని ఖచ్చితంగా మనం అనుభవిస్తాము, అదే మనకు మేలని తెలియజేశాడు. నిజంగా చాలా మంది కష్టపడతారు కానీ అనుభవిస్తారంటే అనుభవించలేరు. కష్టపడతాకైతే కష్టపడి బోళ్ళు సంపాదిస్తారు కానీ అనుభవించడానికి ఉండదు. కాబట్టి దేవుని యందు భయము భక్తి కలిగి జీవించినట్లయితే మనం చేసేటువంటి కష్టం ఫలిస్తుంది, అది మన కష్టార్జితం మనం సంతోషంగా జీవిస్తాము. ఇంకా కింద ఏం చెప్పుకొచ్చాడయా అంటే, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె నుండును, నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్క వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశ్రయించబడతాడని కింద కొన్ని వచనాలు చెప్పుకుంటూ వచ్చాడు. 6వ వచనం ఏం చెప్పుకొచ్చాడు అంటే, నీ పిల్లలను నీవు చూచెదవు, ఇశ్రాయేలు మీద నువ్వు సమాధానంగా ఉండును గాక అన్నాడండి. కాబట్టి దేవుడిచ్చేటి బహుమానం ఏంటంటే మన జీవితంలో సంతోషంగా ఉండటమే దేవుడిచ్చేటువంటి గిఫ్ట్ అండి. మన కుటుంబంలో సంతోషంగా ఉండాలంటే మనం దేవుడు అంటే భయము భక్తి కలిగి జీవించాలి. మన కష్టాన్ని దేవుడు వృద్ధి కలగజేస్తాడు, అది దీవిస్తాడు, అది ఆశీర్వాదంగా మారుతుంది. అప్పుడు మన కుటుంబంతో చక్కగా కలిసి భోజనం చేస్తాము. ఆ సంతోషం ఇచ్చేది ఎవరంటే దేవుడే.
నిజంగా ఫ్యామిలీ మొత్తం కూర్చొని సంతోషంగా ఆ మాట ఈ మాట చెప్పుకుంటా మంచిగా భోజనం చేస్తూ ఉంటే అసలు ఆ కుటుంబం ఎంత సంతోషంగా ఉంటుందో ఒకసారి ట్రై చేసి చూడండి. మనం బయట నుంచి వచ్చినటువంటి పురుషుడికి కనీసం ఒక గ్లాస్ మంచిలో ఇవ్వమను. ఏం కూర్చొని అన్నం తింటాం మనం? ఏమ్మా కూర్చొని అన్నం తింటావా? తినో. వచ్చేటువంటి భర్త కష్టపడి వచ్చినప్పుడు మనం మంచిగా చూడాలని ఆలోచన కలిగి చక్క కూర్చొని మంచిలు ఇచ్చి ఒక టీయో కాఫీ పెట్టి చక్క కూర్చొని తాగితే ఎంత సంతోషంగా ఉంటుంది అంటే ఏముండదు. ఇంటికి వచ్చిన భర్తకు బోయ పెట్టం మనం. పెడతావా? చికాకులు పోకాకులు బాధపడి వస్తున్నా అన్నం పెట్టమంటే ఆరుంది పెట్టుకో. మరి నువ్వెందుకు సాకారుగా మేలా మేకా? నువ్వు మేలా మేకా? మేకే. భార్య దొరికిన వాడు మేలు అన్నాడు, మరి మేలుగా ఉండడం మేక మాత్రం అర్థం కావట్లా. పురుషుడికి లోబడి యజమానులని ఎప్పుడైతే మనం గౌరవిస్తామో అప్పుడే ఆ కుటుంబం వర్తిల్లిద్ది. కాబట్టి వివాహం చేసుకున్నటువంటి మనము చేసుకోబోయేటువంటి వంశీ కూడా ఈ విషయాలు జాగ్రత్తగా ఆలోచించి దేవుడిచ్చే గిఫ్ట్లు ఒకసారి గుర్తుపెట్టుకొని, భార్య దేవుడిచ్చేటువంటి గిఫ్ట్ కాబట్టి గిఫ్ట్ ని ఎలా చూడాలంటే కిరీటంగానే చూడాలి, చులకనగా చూడకూడదు. దేవుడిచ్చేట బహుమానం మనం గుర్తెరిగి జీవించాలి తప్ప చులకనగా కిరీటాన్ని కింద పెడతారండి. కిరీటాన్ని కింద పడతారా? కిరీటాన్ని దూషిస్తారా? దూషించరు. కాబట్టి భార్య ఎలా చూడాలంటే కిరీటంగా చూడాలి, బహుమానంగా చూడాలి. దేవుడు నాకు ఇచ్చేటువంటి దానం అనాలి, దేవుడు నాకు ఇచ్చేది గిఫ్ట్ అనాలి. కాబట్టి గిఫ్ట్ మనం ఎంత విలువగా చూసుకుంటామో మన భార్యల్ని అలాగే మన భర్తలు కూడా అంతే విలువగా చూసుకోవాలి. నువ్వే విలువ తక్కువ మాట్లాడితే సమాజం కూడా విలువ తక్కువగా మాట్లాడుతుంది. కాబట్టి ఎవరైనా సరే భార్య గిఫ్ట్గా భావించాలి. రెండోది గర్భఫలం దేవుడిచ్చేటువంటి బహుమానం కాబట్టి బిడ్డలు కూడా జాగ్రత్తగా పెంచుకునే బాధ్యత మనదే. కాబట్టి మూడోది ఏం చెప్పొచ్చు అంటే మన జీవితాలు సంతోషంగా ఉంటమే దేవుడిచ్చేటువంటి బహుమానము. మన కుటుంబాలు సంతోషంగా ఉండాలంటే, మన కష్టార్జితం ఆశ్రయించబడాలి అంటే, మన పిల్లలు మనం చూడాలి అంటే దేవుడు ఏం చెప్తుందంటే ఆయన భయము భక్తి కలిగి జీవించండి. అప్పుడు నీ కౌగిత నీ భార్య ఫలించేటువంటి ద్రాక్షవల్లిగా ఉంటుంది. బిడ్డలను చూస్తావు, కుటుంబంతో సంతోషంగా ఉంటుంది. అక్కడ ఇంకేం చెప్పుకోవచ్చు అంటే నీ జీవితకాలం అంతేమో యెరూషలేమునకు క్షేమము కలుగుట చూసేదవు అని తెలియజేస్తాడు. కాబట్టి ఇలాగూ మనం జీవించితే మన కుటుంబాలు మనం కట్టుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఎవరు దేన్ని కూడా బానిసగా చూడుకోకుండా దేవుడు నాకు ఇచ్చే గిఫ్ట్ అని గుర్తెరిగి లోబడి ప్రేమగా జీవించాలని నన్ను నేను హెచ్చరిక చేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించడం మీ అందరికీ అధ్యక్షుల వారు కూడా ప్రత్యేక శుభార్తి వందనాలు తెలియపరుచుకుంటూ నా యొక్క మాటలు ముగిస్తూ